హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కజ్జికాయలు ఎలా తయారు చేస్తారో చెప్తున్నానండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని, మందపాటి బాండి అయితే బెస్ట్ అండి, ఎందుకంటే బాగా వేగుతాయండి అన్నీ. తర్వాత నేను అది కొంచెం కాగిన తర్వాత 2 కప్పులు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత 2 కొబ్బరి చిప్పలండి, ఎండు కొబ్బరి చిప్పలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఆయిల్ స్మెల్ పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్నానండి. అలా అయితే కొంచెం బాగుంటుందండి తినేటప్పుడు. అవి కూడా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేశానండి. 1 కప్పు నువ్వులు వేసుకున్నాను. ఇవన్నీ కూడా 1 కప్పు కొలతతోనే తీసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటే నువ్వులు బాగా ఫ్రై అవుతాయండి. అవి కూడా ఫ్రై అయినాయి కదా, తీసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి. నెయ్యి లేని వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెస్ట్. 1 కప్పు ఉప్మా రవ్వ, సన్న రవ్వ ఉంటుంది కదండి, అది తీసుకొని ఫ్రై చేసుకున్నాను. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఈ ఉప్మా రవ్వ అయితే, ఎందుకంటే తొందరగా కలర్ అయిపోతుంది కానీ బాగా ఫ్రై అవ్వదు. ఆ తర్వాత పల్లీలకి పొట్టు తీసుకొని అన్నీ ఒక్కొక్కటిగా బరకగా మిక్సీ పట్టుకున్నానండి. మరి మెత్తగా అయితే బాగోదండి. ఆ తర్వాత 1 కప్పు పుట్నాలు కూడా వేసేసుకొని మిక్సీకి పట్టుకున్నాను. 3 నుంచి 4 యాలక్కాయలు వేసానండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. 5 గ్లాసులు, అంటే నేను గ్లాస్తో తీసుకున్నాను కదండి, 5 కప్పులతో 5 గ్లాసులు బెల్లం వేసుకున్నానండి. ఇది మీడియం స్వీట్ అండి. ఒకవేళ తక్కువ తింటే 4 వేసుకోండి, ఎక్కువ తింటే కనుక 6 కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పైన మనం మైదా పిండి ఇది పెడతాం కదండి పూరి, అందుకోసం పూర్ణం స్వీట్గా ఉంటే తినేటప్పుడు స్వీట్గా ఉంటుందండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు 2 కప్పుల మైదా, 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక మొత్తం మైదా తీసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం హెల్తీగా ఉండాలి అలాగని ఇలా తీసుకున్నాను. కొంచెం 1 పావు కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ ఉప్మా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 1 కప్పు నేను నెయ్యి కాగించుకొని వేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే రిఫైండ్ ఆయిల్తోనైనా కానీ ఫ్రై చేసుకొని ఇలాగ పిండి ముద్దలా కలుపుకోవాలండి, వాటర్ వేసేసుకొని బాగా. తర్వాత ఒక 2 గంటలు పక్కన పెట్టుకొని పూరి చేసుకొని ఇలాగ మౌల్డర్లో పెట్టుకోవాలండి. పూరి మౌల్డర్ పైన ఉండేటట్టుగా చూసుకోండి, చిన్నగా వస్తే కనుక ఆ స్టఫ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, అందుకోసం. అండ్ నెక్స్ట్ పూరి చాలా పల్చగా ఉండాలండి, పల్చగా లేకపోతే మెత్తగా ఉంటుందండి. చాలా పల్చగా ఉండాలండి, అలా చాలా పల్చగా ఉంటేనే బాగా వస్తుంది. నేను ఎక్స్ట్రాస్ ఉంటే కనుక అవి ఇలాగ ఇక్కడే రిమూవ్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలాగా కొన్ని చేసేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఫ్రైకి స్టార్ట్ చేయండి, డీప్ ఫ్రై చేయండి. లేకపోతే తొందరగా ఫ్రై అంటే మనం ఫాస్ట్, వేరే వాళ్ళు హెల్ప్ ఉంటే పర్లేదు కదండి, ఒక్కళ్ళే ఉంటే కనుక దానిపైన తడిబట్ట పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవడం మొదలు పెట్టుకోండి. చూసారు కదా, ఇక్కడ నాకు చిన్న బ్లాక్గా వస్తున్నాయి. నేను చేతితో ట్రై చేశానండి ఒక డిజైన్ లాగా, అది కొంచెం స్టఫ్ బయటికి వచ్చేసిందని ఇంకా నేను మౌల్డర్లో వేసుకొని చేశాను. అలా చూసారా, బయటకు వచ్చేసిన తర్వాత బ్లాక్గా అలా ఉండిపోతాయి, అది హెల్త్కి మంచిది కాదు కదండి. అందుకోసం పూరీ చేసుకునేటప్పుడు పెద్ద సైజు పూరీ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగ 2 వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ముఖ్యంగా 3 చూసుకోవాలండి. పూరి ఒకటి బయటికి రాకుండా చూసుకోవాలి, పూరి చాలా సన్నగా చేసుకోవాలి, మూడోది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకపోతే మెత్తగా వస్తాయండి. చూసారు కదా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఇలాగ తినే పూరిలాగా వచ్చేస్తుందండి. అలా ఉంటే నిల్వ ఉండవు. ఇది చూసారా, గట్టిగా ఉంది, ఇది నేను సిమ్లో ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ పూరి కూడా పల్చగా వచ్చిందండి. ఇక్కడేమో పూరి ఏమో లావుగా వచ్చింది. హై ఫ్లేమ్లో నేను ఫ్రై చేశానండి, అంటే మీకు డిఫరెన్స్ చూపించడం కోసం. ఈ 3 పద్ధతులు చూసుకున్నట్లయితే ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారండి ఈ కజ్జికాయల్ని. ఇలా 2 వైపులా తీసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాతనే రిమూవ్ చేయాలండి. అంతేనండి, నేను చేసుకున్న ఈ కొలతతో 40 కజ్జికాయలు వచ్చినాయండి.